హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్లో ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ప్రాబ్లం టూ సమ్ని కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. టూ సమ్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఒక అరే ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు అండ్ ఒక టార్గెట్ నెంబర్ ఇస్తారు. మీ గోల్ ఏంటంటే ఆ అరేలో ఉండే టూ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాటి సమ్ ఎగ్జాక్ట్గా టార్గెట్కి ఈక్వల్గా రావాలి. మీ అవుట్పుట్లో ఆ రెండు ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నా ఆ ఇండెక్సెస్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ అరేలో 2 + 7ని యాడ్ చేస్తే మనకి టార్గెట్ 9 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 2 and 4ని యాడ్ చేస్తే 6 వస్తుంది అండ్ సో ఆన్. అండ్ ఈ ప్రాబ్లమ్ని మనకి O(n)² కన్నా తక్కువ టైం కాంప్లెక్సిటీతో సాల్వ్ చేయమని చెప్పారు. ముందు మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ని చూద్దాం. బ్రూట్ ఫోర్స్ అంటే సింపుల్గా అన్ని పాసిబుల్ ఎలిమెంట్స్ని పేర్ చేసి ట్రై చేయడం అన్నమాట. ఈ ఐడియా ఏంటంటే, ఇక్కడ 2, 7, 11, 15 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి ఇండెక్సెస్ 0, 1, 2 and 3 ఉన్నాయి. ఇప్పుడు 2ని 7తో, 2ని 11తో అండ్ 15తో నంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి టార్గెట్ వాల్యూ 9 రావాలి. ఆల్ పాసిబుల్ పేర్స్ని మనం ట్రై చేస్తాం అన్నమాట. ఈ సొల్యూషన్ని సాల్వ్ చేయడానికి మనకి లూప్స్ అవసరం. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి కాబట్టి లూప్ అనేది 0 to 4 - 1 వరకు రన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ అరే n అనుకున్నాం అనుకోండి, 0 to n అన్నమాట. సో ఇక్కడ సూడో కోడ్ని రాస్తున్నాను. i = 0 to n వరకు అవుటర్ లూప్ వెళ్తుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ కూడా యూస్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ 2ని దాని నెక్స్ట్ నెంబర్ అయినా 7తో యాడ్ చేస్తున్నాం అండ్ దెన్ 11తో యాడ్ చేస్తున్నాం అండ్ 15తో యాడ్ చేస్తున్నాం. అంటే 2ని వదిలేసి నెక్స్ట్ నంబర్స్ని యాడ్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇక్కడ ఇన్నర్ లూప్ j = i + 1 నుండి ఎండ్ ఆఫ్ ది అరే సైజ్ వరకు రన్ అవుతుందన్నమాట. అండ్ మనం లూప్స్ రాసాక ఆ 2 నంబర్స్ని యాడ్ చేస్తే టార్గెట్కి ఈక్వల్గా వస్తుందా లేదా చెక్ చేస్తున్నాం. కాబట్టి ఇఫ్ కండిషన్లో అరే ఆఫ్ i + అరే ఆఫ్ j = టార్గెట్ అయితే వాటి ఇండెక్సెస్ని రిటర్న్ చేయాలి. కాబట్టి రిటర్న్ బ్రేసెస్లో i, j అని రాస్తున్నాం. లేకపోతే ఎంటీ వెక్టర్ని రిటర్న్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో ఇదే కోడ్లోకి ఇలా రాస్తాం. అండ్ జస్ట్ సబ్మిట్. ఇది మనకి 2 లూప్స్ యూస్ చేసి చేసాం కాబట్టి O(n)² టైం కాంప్లెక్సిటీ. దీన్నే ఆప్టిమైజ్ చేస్తే O(n)² కంటే తక్కువ టైం కాంప్లెక్సిటీతో మనం సాల్వ్ చేయొచ్చు. అది మనం హ్యాష్ మ్యాప్ యూస్ చేసి చేస్తాం. హ్యాష్ మ్యాప్ అంటే ఒక ఎంటీ బాక్స్ లాంటిది. దాంట్లో మనం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని వేటిదైనా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఇక్కడ మనకి అరే ఇచ్చారు. ఏ 2 నంబర్స్నైనా యాడ్ చేస్తే టార్గెట్ వాల్యూ రావాలి. సో మనకు ఆల్రెడీ ఒక అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తెలుసు అండ్ టార్గెట్ వాల్యూ తెలుసు. సో 9 - 2 చేస్తే 7 వస్తుంది. ఆ 7 ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఈ హ్యాష్ మ్యాప్లో 7 అనే నంబర్ లేదు కాబట్టి ఈ 2 అనే వాల్యూని, ఈ అరేలో ఉన్న 2 అనే ఎలిమెంట్ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తాం. నెక్స్ట్ మనకి 7 ఉంది. 9 - 7 2 కాబట్టి 2 ఆల్రెడీ మనకి హ్యాష్ మ్యాప్లో ఉంది కాబట్టి ఈ 2 and 7 అనేవి మనం వాటి ఇండెక్సెస్ని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 3, 2, 4 అండ్ టార్గెట్ వాల్యూ 6 ఉంది. సో సేమ్ ప్రాసెస్ యూస్ చేస్తాం. n = 3. నెక్స్ట్ 6 - 3 3 కాబట్టి ఈ 3 అనేది హ్యాష్ మ్యాప్లో మనకి లేదు. సో అరేలో ఉన్న ఈ 3 అనే ఎలిమెంట్ని మనం హ్యాష్ మ్యాప్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ n = 2 కాబట్టి 6 - 2 4 4 కూడా లేదు కాబట్టి ఈ హ్యాష్ మ్యాప్లో 2 అనేది స్టోర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ n = 4 కాబట్టి 6 - 4 2 అండ్ 2 ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉంది. సో 2 and 4 వాటి ఇండెక్సెస్ 1 and 2 మనకి రిటర్న్ అవుతాయి. సో ఇదే కోడ్లో ఇలా రాసుకుంటాం అన్నమాట. అనదర్ మ్యాప్ని ఇంక్లూడ్ చేసుకోవాలి.
ఇది మనం ఇక్కడ ఓన్లీ 1 లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది O ఆఫ్ n అనమాట టైమ్ కాంప్లెక్సిటీ. ఇది చెక్ చేసుకుంటాం నంబర్ ఉందా లేదా అనేసి. ఒకవేళ లేకపోతే హ్యాష్ మ్యాప్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇదే కోడ్. ఇప్పుడు లీడ్ కోడ్‌లో ఇది రాసిద్దాం. ఎగ్జిక్యూట్ చేసాం. రన్ అయింది. చూడండి ఇక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ కూడా చూసుకోవడానికి ఉంది అండ్ O ఆఫ్ n ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం టూ సమ్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా డ్రై రన్తో పాటు చూసాం. మీరు ఇంకా ఇన్ డెప్త్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో చెప్పండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. బాయ్.